ధర్మరాజు వనవాసంలో ఉండగా ఒక అడవిలో ఉండే ఒక వనేశ్వరుణ్ణి పిలిపించి దుర్యోధనుడి పరిపాలన ఎలా ఉందో చూడమని చెప్పేట. ఈయన వెళ్ళి చూశాడు. దుర్యోధన పరిపాలన అద్భుతంగా ఉంది. దుర్యోధనుడు అసూయాపరుడైతే కావచ్చు, అధికారకాంక్ష ఉండొచ్చు. వాడు పరిపాలన, రాముడు పరిపాలన ఎటువంటిదో అదే అంతే. వాడు పరిపాలనలో లోపమేం లేదండి, బ్రహ్మాండంగా పరిపాలిస్తూ. కానీ ఆ వెళ్ళిన దూతకి ఏమనిపించిందంటే, దుర్యోధనుడు బాగా పరిపాలిస్తున్నాడంటే ధర్మరాజు టీఏడీఏలు కూడా ఎవడు ఈ మాట చెప్పడానికి నేను పంపించింది అంటాడు. పంపించేవాడు మనసులో ఒకటి ఉంటుంది కదా, ఉద్దేశం. మనం ఒక్కోసారి చూడండి, ఎదుటి వాళ్ళని పలకరించినప్పుడు మా అబ్బాయి ఉద్యోగం బాగానే ఉందా అంటే మన ఉద్దేశం లోపల ఏంటంటే ఏమైనా ట్రబుల్ ఉంటే బాగుండని పైకి చెప్పాం. లోపల కుళ్ళుబుద్ధి కేబీ వాళ్ళు బాగానే మొదట్లో బాగానే ఉంటుందిలేండి అంటే మనకి ఇష్టం లేదు. అది ఇప్పుడు ఎంత కుళ్ళుబుద్ధులు ఉన్నాయండి. ఇది మార్చుకో. రామనవం పూజ, వినాయక చవితి పూజ దేనికమ్మా నేను విమర్శించేది వాటినే. నీ బుద్ధిలో మార్చుకో. ఇక్కడ అలా పలకరింపులో అదేంటది, మీ అబ్బాయి ఉద్యోగం బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో అడగాలి నువ్వు. వాడు చెడిపోవాలనే ఉద్దేశంతో అడుగుతున్నాం మనం. పైగా మొదట్లో అలాగే ఉంటే తర్వాత తెలుస్తుంది. అంటే ఏదో తెలవాలని, వాడు ఇబ్బంది పడాలని నువ్వెందుకు కోరుకుంటున్నావు? నువ్వు ఏ రకంగా హిందువు అవుతావు, ఏ రకంగా ధర్మాత్ముడు అవుతావు, ఎందుకోసం సుందరకాండ చదివావు పని లేక? ఎదుటివాడు నాశనం కోరుకుంటున్నావంటే మర్చుకోవాల్సింది మన బుద్ధి కదా. అంచేత చెడ్డవాళ్ళు అసూయ పడితే మంచివాళ్ళు ఊరుకోవడం మంచిది. ఎందుకంటే ఆ అసూయ పడి వాళ్ళు మనతో పోటీ పడి కొన్ని దాన ధర్మాలు, కొన్ని సేవలు ఏవో చేస్తారు. ఆ రకంగా మంచివాళ్ళు అవుతారు, సంతోషం. కానీ మన వల్ల మంచివాళ్ళు అయ్యారు. అదే చెప్పాడు ఇక్కడ. ఈ వనేశ్వరుడు పాపం ధర్మరాజుకి ఏం చెప్పాలో తెలియక దుర్యోధనుడు బ్రహ్మాండంగా అంతే అంటావా అని వీడు టీఏడీఏలు కూడా ఇవ్వడేమో, లేనిపోను కూడా చాలా నేర్పుగా ఏమన్నాడంటే, దుర్యోధనుడు బాగా పరిపాలిస్తున్నాడయ్యా, కానీ నీతో ఉండే శత్రుత్వం కారణంగా, నీ కారణంగానే బాగా పరిపాలిస్తున్నాడు అన్నాడు. ఆ మాటకి ధర్మరాజుకి ఆనందమై. ఎందుకంటే మళ్ళీ నువ్వు వచ్చేస్తావేమో వనవాసం తర్వాత, ప్రజలు మళ్ళీ నిన్ను రాజును చేస్తారేమో, నువ్వు వచ్చేలోగా నిన్ను మర్చిపోయేలా చేయాలి అనుకుంటున్నాడు. పాండవుల్ని మర్చిపోవాలి ప్రజలని. పాండవులు కొన్ని ఉచిత పథకాలు ప్రకటిస్తే ఈయన సముచిత పథకాలు ఇంకో 16 ప్రకటించాడు. జరుగుతున్న భాగవతం అదేగా. అంచేతనే ఆ వనేశ్వరుడు అంటాడు పాపం, ధర్మరాజు దుర్యోధనుడు బాగానే పరిపాలిస్తున్నాడు బ్రహ్మాండంగా, ఎందుకంటే అది నీ కారణంగానే. నువ్వెక్కడ మళ్ళీ వచ్చి రాజ్యం లాక్కుపోతావో, ప్రజల మనస్సులు చూరగొంటావో అన్న భయంతో, బాధతో దుర్యోధనుడు బాగా పరిపాలిస్తున్నాడంటే అసూయ కూడా ఒక రకంగా మంచిదే నువ్వు ఉపయోగించుకుంటే. అసూయ పడితే పడ్డావు, బాగుపడు. వాడిని నాశనం చేద్దామని చూడు, నువ్వు బాగుపడరా? ఎవరొద్దన్నారు?